హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తు అయితే రాజకీయంగా విజయవాడ రాజకీయం మాత్రం మరొక రకంగా ఉంటుంది. విజయవాడ లోక్సభ పరిధిలో ఎవరెవరు ఈసారి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. విజయవాడ లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు, విజయవాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీకి ఎవరు అభ్యర్థులు అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విజయవాడ లోక్సభకి వెళ్తే కనుక విజయవాడ లోక్సభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించడం జరిగింది. అయితే చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. కేశినేని నాని 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్సభ అభ్యర్థిగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో విభేదించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. కానీ బొమ్మలు లేక పొగబెట్టి పంపించారని చెప్పి కేశినేని నాని అయితే చెప్తూ ఉన్నారు. కారణం ఏదైనప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కానీ చివరి నిమిషంలో మార్చేటువంటి అవకాశం ఉంది ఆయన అభ్యర్థిత్వాన్ని అనేది కూడా వినిపిస్తుంది. అక్కడి నుంచి అక్కినేని నాగార్జున భార్య సతీమణిగా ఉన్నటువంటి అమల పేరు వినిపిస్తుంది, అలాగే పీవీపీ పేరు వినిపిస్తుంది. ఇవి రెండు కాకుండా వల్లభనేని వంశీ పేరు కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో సర్వేలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. సర్వేల ఆధారంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి టికెట్స్ ఇస్తారు. అక్కడ కేశినేని నాని కానీ లేదా సొంత బంధువైనా సరే సర్వేలు బాగుంటేనే, గ్రాఫ్ బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో కన్ఫర్మ్ చేస్తారు. ప్రస్తుతానికైతే కేశినేని నాని విజయవాడ నుంచి, ఎన్టీఆర్ జిల్లా ఇది, విజయవాడ లోక్సభ కింద తీసుకోవచ్చు దీన్ని మనం, విజయవాడ లోక్సభ. సో విజయవాడ లోక్సభకి కేశినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో గతంలో తెలుగుదేశం పార్టీకి ఆయన పనిచేశారు, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఇప్పుడు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేశినేని చిన్ని ఇది ఫైనల్. తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది కేశినేని చిన్ని విజయవాడ లోక్సభకి పోటీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగానే వాళ్ళు చెరొక పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇటీవల వరకు కూడా వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కేశినేని నాని 2 సార్లు గెలవడానికి కేశినేని చిన్ని గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి కసరత్తు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పోటీ పడబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని చిన్ని అయితే అది ఫైనల్ అయిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కేశినేని నాని ప్రస్తుతానికైతే వినిపిస్తుంది, కానీ చివరి నిమిషంలో మారినా ఆశ్చర్యపోవసరం లేదు. సో ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు లోక్సభ స్థానంలో టీడీపీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి క్రమంలో అన్నదమ్ముల మధ్య సవాల్ నడుస్తూ ఉంది విజయవాడ లోక్సభ పరిధిలో. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట ఉన్నాయి. ఇవి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరువూరు, నందిగామ ఈ 2 ఎస్సీ నియోజకవర్గాలు. మిగిలినటువంటి నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు. అక్కడ ఎవరెవరు ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనే దాని మీద మనం చూస్తే కనుక తిరువూరు నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ నల్లగట్ల స్వామిదాస్, ఇతను ఇటీవల కాలంలోనే కేశినేని నానితోటి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఆల్మోస్ట్ ఫైనల్ చేసింది, అది వెల్లడించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్వామిదాస్ని అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనుకోవచ్చు. మనం విజయవాడ లోక్సభ పరిధిలో మనం నియోజకవర్గాలు తీసుకుంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి తిరువూరు, ఈ తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్లగొంట్ల స్వామిదాస్ పేరు దాదాపుగా ఫైనల్ అయిపోయింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కేశినేని నానితోటి కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో వెళ్ళిన తర్వాత 4వ రోజే స్వామిదాస్ పేరుని ప్రకటించడం జరిగింది తిరువూరు నుంచి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేరు వినిపిస్తుంది, లేదంటే దేవదత్ పేరు కూడా వినిపిస్తుంది. సో దేవదత్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు. ఒకవేళ ఈక్వేషన్స్లో కనుక దేవదత్ పేర్లు మారిస్తే కనుక అప్పుడు జవహర్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే జవహర్ యాక్చువల్గా కొవ్వూరు నుంచి పోటీ చేయాలి. కొవ్వూరులో ఆయన గ్రాఫ్ కొంచెం
అటు ఇటుగా ఉంది అనేది సర్వేల రిపోర్టు. ఒకవేళ అక్కడ మిస్ అయితే కనుక తిరువురికి తీసుకొస్తారు జవహర్ని అనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే దేవదత్ పేరైతే దాదాపుగా కన్ఫర్మ్ అయింది అని చెప్పి అనుకోవచ్చు. దేవదత్నే ఫైనల్ చేసుకోవచ్చు. సో ఈ జవహర్ది డౌట్, అంటే నాన్ లోకల్ అవుతారు కాబట్టి జవహర్ని బహుశా ప్రయారిటీ తీసుకునే అవకాశం లేదు. దేవదత్త పేరునే తీసుకునేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ. సో తిరువురు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ స్వామిదాస్, తెలుగుదేశం నుంచి దేవదత్ అని చెప్పి మనం ప్రస్తుతానికైతే అనుకోవచ్చు. ఇక విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, అలాగే షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ వెస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి షబనా ఖాటూన్ జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ విజయవాడ వెస్ట్ జనసేనకి అలయన్స్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక వెళ్ళకపోతే అప్పుడు షబనా ఖాటూన్ జనసేన నుంచి కాకపోతే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మైనారిటీని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక విజయవాడ సెంట్రల్ వచ్చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆల్రెడీ ప్రకటించేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా అంటున్నారు ప్రస్తుతానికి. బట్ ఈయన గ్రాఫ్ అయితే ఆశించిన విధంగా లేదనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అందుకే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నుంచి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ వంగవీటి రాధా పేరు కూడా వినిపిస్తుంది. వంగవీటి రాధా పేరు. సో చివరి నిమిషంలో వంగవీటి రాధాకి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బోండా ఉమాది డౌట్గానే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బోండా ఉమా పేరు వినిపిస్తుంది విజయవాడ సెంట్రల్ నుంచి తెలుగుదేశం పార్టీ. వంగవీటి రాధాది చివరి నిమిషంలో ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది చర్చ కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో. సో విజయవాడ ఈస్ట్ అయితే దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది ఫైనల్ పక్కా. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు ఇది కూడా పక్కా. విజయవాడ ఈస్ట్ అయితే చాలా క్లారిటీగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవినేని అవినాష్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్. ఇక మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ మధ్య అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారనేది వినిపిస్తుంది. కొంతమంది ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మైలవరం నుంచే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అనేది కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక అదే జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి లేదా బొమ్మసాని వెంకటేశ్వర్లు. సో దేవినేని ఉమామహేశ్వరరావు గ్రాఫ్ అయితే కొంచెం గ్రాఫ్ బాగలేదు అంటున్నారు, ఆశించిన విధంగా లేదు. అందుకే ఈసారి క్యాండిడేట్ మార్చి బొమ్మసాని వెంకటేశ్వర్లు లేదంటే ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. సో ఈ ప్రస్తుతానికైతే ఆయన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మాత్రం ఉమామహేశ్వరరావు లేదా బొమ్మసాని వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది. సో నందిగామ చూస్తే కనుక నందిగామ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ మొండికోట జగన్మోహన్ రావు ఇతనికి ఫైనల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ ఇది కూడా ఫైనల్. తంగిరాల సౌమ్య అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి నందిగామ నుంచి. ఇక జగ్గయ్యపేట సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సామినేని ఉదయభాను. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీ నుంచి అయితే పక్క. సామినేని ఉదయభాను తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన కొంత ఆలోచిస్తున్నారు అనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికైతే సామినేని ఉదయభాన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి జగ్గయ్యపేట నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. సామినేని ఉదయభాను, శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీ నుంచి పక్క. అయితే ఇక్కడ కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను వీళ్ళిద్దరి మీద కొంచెం పార్టీ మారుతారనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది. ఒకవేళ కనుక ఆ డౌట్గానే ఉంటే మాత్రం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో వస్తే కనుక ఈ ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. కొన్ని అభ్యర్థుల స్థానాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే లోక్సభ స్థానం నుంచి అయితే అన్నదమ్ములు ఇద్దరు కేశినేని నాని, కేశినేని చిన్ని పక్కా. అది ఇప్పటి వరకు చివరి నిమిషంలో ఒకవేళ మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారుతారు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే మారే అవకాశం లేదు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ఆల్రెడీ చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి ఆల్రెడీ ఫైనల్ అయింది. కొన్ని 1-2 మార్పులు తప్ప యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళే పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.